ఒక ఫుల్ స్టాక్ డెవలపర్కి జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో మనకు అందరికీ తెలిసింది. ఆ క్రమంలో చాలామంది జావా స్క్రిప్ట్ ఏంటి, అసలు స్టార్ట్ చేయటం ఈజీయా కాదా, జావా స్క్రిప్ట్లో చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, రియాక్ట్ అని, నోడ్ అని, యాంగులర్ అని. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ మనం తెలుసుకోవాలంటే బేసిక్ జావా స్క్రిప్ట్ అనేది మనకు తెలియాలి. రెగ్యులర్ ట్యూటోరియల్స్లా కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని క్వశ్చన్స్, క్విజ్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటే లెర్నింగ్కి బాగుంటుందని కొంచెం సెర్చ్ చేస్తే నాకు ఈ వెబ్సైట్ దొరికింది, జేఎస్ ఛాలెంజర్. జేఎస్ ఛాలెంజర్లో మీరు ఇక్కడ చూడొచ్చు సాల్వింగ్ కోడింగ్ ఎక్సర్సైజెస్. ఇది లెర్నింగ్తో పాటు మనకి ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ ఫర్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్స్కి ఇది పనిచేస్తుంది, బిగినర్ నుంచి అడ్వాన్స్ దాకా. మీరు స్పెసిఫిక్గా ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ సెక్షన్ ఉంది ఇక్కడ. అలాగే బేసిక్స్ నేర్చుకోవాలంటే ఇది. సిమిలర్గా మనకి జావా స్క్రిప్ట్ డామ్ ఆబ్జెక్ట్స్ మోడల్లో కూడా మనకి స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అవి ఉన్నాయి. అలాగే ఛాలెంజ్ రష్ అని ఒకటి పెట్టారు, దాంట్లో కొన్ని ఛాలెంజెస్ అయితే వెలుస్తారు. సో ఫస్ట్ మనం వెబ్సైట్కి వెళ్ళి అసలు ఎలా ఉందో చూద్దాం. సో దీంట్లో మనకి ఫ్రీ వర్షన్ ఉంది, పెయిడ్ వర్షన్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రీమియం వర్షన్లో మనకి ఏం వస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి నేర్చుకోవడానికి అయితే మనకి నార్మల్గా బేసిక్ వర్షన్ సరిపోతుంది. సో స్టార్ట్ చేయడానికి ముందుగా నేను జావా స్క్రిప్ట్ బేసిక్స్కి వెళ్తున్నాను. బేసిక్స్లో మీరు చూడొచ్చు బిగినర్ ఫ్రెండ్లీ జావా స్క్రిప్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పి లెర్న్ జావా స్క్రిప్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఏమేమి నేర్పిస్తున్నారంటే వేరియబుల్స్ అంటే ఏంటి, బూలియన్స్ అంటే డేటా టైపు, ఆపరేటర్స్ ఏవే ఉన్నాయి, స్ట్రింగ్ అంటే ఏంటి, కండిషనల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్, లూప్స్ అంటే ఏంటి, స్కోప్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, లోకల్ స్కోప్ అంటే ఏంటి, అలాగే మొత్తం స్కోప్ గురించి, ఫంక్షన్స్ గురించి, అలాగే అసింక్రనస్ జావా స్క్రిప్ట్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ బేసిక్స్లో కవర్ చేశారు. సో ముందుగా మనం వేరియబుల్స్ క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ ద కన్సోల్ ద ఇంట్రొడక్షన్ టు వేరియబుల్స్ అని ఉంది, స్టార్ట్ చేద్దాం. బిఫోర్ వి బిగన్ విత్ వేరియబుల్స్ వి టాక్ అబౌట్ console.logs. స్టార్టింగ్గా వాళ్ళు కన్సోల్ లాగ్ నుంచి మొదలుపెట్టారు. సో కన్సోల్ లాగ్ అనేది ఇక్కడ మీరు బేసిక్ ఇంగ్లీష్ అండర్స్టాండ్ చేసుకుంటే కన్సోల్లో లాగ్ చేయటం అంటే కన్సోల్లో ప్రింట్ చేయటం. సో అది అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి, మీకు చక్కగా యూఐ ఇచ్చి అక్కడ రన్ బటన్ ఇచ్చారు. సో రన్ చేయగానే ఈ లాగ్ వితిన్ బ్రేసెస్లో మనం ఏదైతే ఇస్తున్నామో అది ప్రింట్ అయింది. సో ప్రస్తుతానికైతే ఇది ఎడిట్ చేయడానికి ఏం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇలా చూపించారు. ఇది మెయిన్ డెవలపర్స్కి యూజ్ అవుతుందండి. ఇది ఒక అవుట్పుట్ మనకి అనుకున్న విధంగా వస్తుందా లేదా అని తెలుసుకోవటానికి ఈ console.log వాడతాం. మనం జావాలో అయితే మనం log4j ఫ్రేమ్వర్క్ని వాడి దాని ద్వారా మనం లాగింగ్ అనేది ఫీడ్ చేస్తాం. సో జావా స్క్రిప్ట్లో console.log అనేది వాడతాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సింప్లీ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ జావా స్క్రిప్ట్ కన్సోల్. జావా స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు మీకు కన్సోల్లో అంటే కమాండ్ లైన్ అనుకోవచ్చు, మీరు కమాండ్ లైన్లో మీకు ఇన్పుట్ అనేది చూపిస్తుందని చెప్తున్నారు. అది ఇక్కడ చెప్పింది కూడా అది, ఇది మనం వాడేది మన కోడ్ని టెస్ట్ చేయటం కోసం అని. ఓకే, నెక్స్ట్ వేరియబుల్కి వెళ్దాం అంటున్నారు. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ దట్ స్టోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ లేటర్ యూస్. బాగా క్లీన్గా క్రిస్పీగా చెప్పారు. వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్, ఒక క్యారీ బ్యాగ్ లాంటిది. దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం, ఎందుకంటే మన లేటర్ యూస్ కోసం. తర్వాత మనం ప్రోగ్రాంలో ఎక్కడో దిక్కున వాడటానికి ముందే
ఒక క్యారీ బ్యాగ్లో ఒక సరుకులో లేకపోతే ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకున్నట్టు వేరియబుల్స్ అంటున్నారు. సో వేరియబుల్ ఎలాగా స్టోర్ చేస్తామంటే లెట్ అనే వేరియబుల్ ద్వారా స్టోర్ చేస్తాం. సో ఇక్కడ టెస్ట్ అనే ఒక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేశారు. ప్రస్తుతానికి డిక్లరేషన్ మటుకే అది. ఇలా చెప్తున్నారు చూడండి, వి యూస్ లెట్ కీవర్డ్ టు డిక్లేర్. ఇది డిక్లరేషన్ మటుకే. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి టెస్ట్ అని. డిక్లేరింగ్ ఏ వేరియబుల్ ఇస్ జావాస్క్రిప్ట్ స్లాంగ్ ఫర్ క్రియేటింగ్ ఏ వేరియబుల్. సో డిక్లేరింగ్ అనేది జావాస్క్రిప్ట్ ఒక స్లాంగ్. ఇది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా ఇది మీరు ఫర్దర్గా క్లాసెస్ వెళ్ళే కొద్దీ మీకు ఇది అర్థమవుతుంది డిక్లరేషన్ అంటే ఏంటనేది. సో నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ యూస్ console.log అవర్ న్యూ వేరియబుల్. సో మీకు ఇలాగా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇలా ఇచ్చాం ఆల్రెడీ. ఇంతకుముందు పైన దాంట్లో console.log 1 అని కొడితే 1 వచ్చింది. ఇప్పుడు మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ని మనం లాగ్లో పెడితే ఏమొస్తుందని, ఎనీ గెసెస్ ఏమొస్తుందని ఎవరికైనా తెలుసా? సో నాకు తెలిసి అన్డిఫైన్డ్ అని రావచ్చు, ఎందుకంటే అది డిక్లరేషన్ వరకే. అన్డిఫైన్డ్ అని వచ్చింది. కంటిన్యూ. సో ఇక్కడ దానికి ఎందుకు అది వచ్చింది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ క్లీన్గా ఇస్తున్నారు చూడండి. కన్సోల్ ప్రింట్స్ అన్డిఫైన్డ్, దిస్ ఈజ్ బికాస్ వీ హ్యావెంట్ ఇనిషియలైజ్డ్. సో ఇందులో డిక్లరేషన్ అన్నాం, ఇప్పుడేమో ఇనిషియలైజేషన్ అన్నాం. సో రెండిట్లకి వేరియేషన్స్ మీకు తెలుస్తుంది. నాట్ ఇనిషియలైజ్డ్ అవర్ వేరియబుల్. ఇనిషియలైజింగ్ ఏ వేరియబుల్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ ఎ వాల్యూ టు ఇట్. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి మనం వాల్యూ పాస్ చేయటమే ఇనిషియలైజింగ్ అంటారు. సో మీరు జస్ట్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే సరిపోదు, ఆ వేరియబుల్కి వాల్యూ కూడా అసైన్ చేయాలి. సో దాన్నే ఇనిషియలైజింగ్ అంటారు. సో ఇక్కడ చూడండి, మనం డిక్లరేషన్ చేసాం. లెట్ టెస్ట్ అనే దాంట్లో డిక్లరేషన్ అది టెస్ట్ ఈక్వల్ టు 1. ఆ టెస్ట్ అనే దాన్ని మనం 1 తోటి కలిపాం, అంటే అసైన్మెంట్ చేసాం. అసైన్మెంట్ ఆపరేటర్ ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే కనుక టెస్ట్ ఒక వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది. రన్ చేద్దామా? 1. ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ అదే వివరణ ఇస్తున్నారు. న్యూ వేరియబుల్ అసైన్ టు వాల్యూ కాబట్టి ఆ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడైనా సరే console.log అనేది మనకి ఆ వాల్యూనే అది ప్రింట్ చేస్తుంది. సో ఇందాడ మన ప్రీవియస్ స్టేజ్లో రన్ చేసినప్పుడు వాల్యూ అసైన్ అవ్వలేదు కాబట్టి మనకి అది అన్డిఫైన్డ్ వచ్చింది. ఇప్పుడు వాల్యూ ఉంది కాబట్టి మనకు ఆ వాల్యూ అనేది కరెక్ట్గా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఇందాక లైన్కి ఇప్పుడు లైన్కి చూస్తే ఒక లైన్ మనం తగ్గించాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం డిక్లరేషన్ అసైన్మెంట్ ఒకే లైన్లో చేయటం జరిగింది. సో ఇలా కూడా చేయొచ్చు. ఇదొక విధానం అనమాట. సో యూ కెన్ ఆల్సో అసైన్ ద వాల్యూ అండ్ వేరియబుల్ డైరెక్ట్లీ వెన్ యూ క్రియేట్ ఇట్. సో మీరు క్రియేట్ చేసి వెంటనే అసైన్ చేసేస్తాం. చాలాసార్లు మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి కొన్నిసార్లు ఆ వాల్యూ అనేది కొన్నిసార్లు యూజర్ ఇస్తాడు, కొన్నిసార్లు అది డైనమిక్గా ఉంటుంది. ఆ వాల్యూ డేటాబేస్ నుంచి కానీ లేకపోతే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఫామ్ నుంచి కానీ రావడం జరుగుద్ది. కొన్నిసార్లు స్టాటిక్ వాల్యూ కూడా ఇస్తాము. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో స్టాటిక్ వాల్యూ అయినప్పుడు మనం డైరెక్ట్గా ఒకే లైన్లో మన వేరియబుల్ని అసైన్ చేయొచ్చు, అలాగే డిక్లేర్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఏమొస్తుందో ఐడియా ఉందా? ఆబ్వియస్గా 1 అనే వస్తుంది. 1. నెక్స్ట్ కంటిన్యూ అవుదాం. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది. మనం నేర్చుకున్న తర్వాత దానికి కొంచెం క్వశ్చన్స్ కూడా వేస్తుంది ఇది చక్కగా. చూడండి, ఇప్పుడు ఒక క్విజ్ లాగా మనకి అది ఇచ్చింది. వాట్ విల్ బి ద అవుట్పుట్? లెట్ నమ్ అనేది డిక్లేర్ చేశాను. అన్డిఫైన్డ్ కదా, మనకి ఆల్రెడీ ఇది చూసాం. కంటిన్యూ. వాట్ విల్ ద అవుట్పుట్ ఫర్ దిస్ వన్? సో నమ్ అనేది 0 ఉంది. నమ్ ఈక్వల్ టు 2 అన్నాం. తర్వాత console.num.
సో ఫస్ట్ ఉన్నప్పుడు నమ్ వాల్యూ 0 ఉండింది, తర్వాత నమ్ వాల్యూ 2 ఉంది, అప్పుడు ఇది వస్తుంది. సో ఏం చేస్తున్నాం అంటే వాల్యూ మారుస్తున్నాం కాబట్టి అది మారుద్ది. సో ఇది లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇలాగా మనకి వేరియబుల్లోనే ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒక ఐడియా వచ్చినట్టుంది ఇప్పుడు ఈ పాటికి. సో వేరియబుల్లో మనకి పూర్తిగా ఒక ప్రాక్టికల్ మోడ్లో తీసుకెళ్ళి మనకి క్విజెస్ తీసుకెళ్ళి మన డౌట్స్ ఒక్కొక్కటి క్లియర్ చేసి మనతో పాటు అదే ఎక్సర్సైజ్ చేపిస్తుంది. చాలా బాగా డీల్ చేశారు ఈ వెబ్సైట్ డిజైనింగ్ అంతా. ఇలాగా మనం నేర్చుకోగలిగితే మనకి రేపు ఇంటర్వ్యూలో అన్నా లేకపోతే రియల్ టైం ప్రోగ్రామింగ్లో అన్నా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దీని మీద మనం కంటిన్యూస్గా వీడియోస్ చేద్దాం. ఇది జస్ట్ స్టార్టింగ్ మటుకే. మొత్తం జావాస్క్రిప్ట్ బేసిక్స్ అనేది వీడియోలో రాబోయే వీడియోస్లో 1 by 1 కవర్ చేద్దాం. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఏదైనా టాపిక్ మీద మీరు వేరేదైనా టాపిక్ మీద వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అదంటే ఈ వీడియోలో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.